Intermediate first year, new syllabus, 13th lesson statistics lo example 9th problem, variance and standard deviation. Find the variance and standard deviation. Variance and standard deviation. How to get it? Find variance and standard deviation. Right? So very important question. Okay, how to get it? Find variance and standard deviation. ఎలా కనుక్కుంటారు? డేటా ఈ విధంగా ఇచ్చింటాడు. xi fi వాల్యూస్ గివెన్. సో క్వశ్చన్లోనే ఉంటుంది ఇది. తర్వాత వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కుంటామో డిస్కస్ చేస్తాం. నిదానంగా డిస్కస్ చేద్దాం. లిజర్. సో థర్డ్ కాలం, ఈ రెండు కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటాయమ్మా. తర్వాత వీటన్నిటిని టోటల్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ అనొచ్చు లేదా దాన్ని ఎన్ అనొచ్చు. దిస్ ఇంప్లైస్ ఈ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం మనము. సో 3 + 5 8, 17, 22, 26, 29, 30. Frequency total value 30. Then fi xi, fi into xi. So this is fi into xi. Remaining multiply చేయాలి. 4 3 is 12, 8 5 is 40, 11 9 is 99, 17 5 is 85, 24 is 80, 24 3 is 3 4 is 12, 1 is there, 3 2 is 6 over 1, 72, 32 1 is 32. So this is fi xi, and then sigma fi xi, sigma fi xi. All values add చేద్దాం. ఫస్ట్ లైన్ 2 + 9 11, 11 ఒక 5 16, 17 18 19 20. 2 is there. So 2 3 7 12 20 28 37 41 42 420. fi xi, sigma fi xi, వీటి ఈ 3 లైన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఈ లైన్ కనుక్కున్న తర్వాత మీన్ ఎక్స్ బార్ వాల్యూ కనుక్కోవాలి. లిజన్, మీన్ ఎక్స్ బార్ వాల్యూ, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు, మీరు కంటిన్యూషన్ టేబుల్ కిందనే చేయాలి. మీన్ ఎక్స్ బార్, మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi by sigma fi, sigma fi xi by n or sigma fi. So the value of sigma fi xi 420, 420 by n, n means 30, 30, 0 0 get cancelled, 3 1s are 3 1s are 3, 1 ఉండది 12, 3 4 the 12. So therefore mean x bar equal to 14. mean x bar value కనుక్కున్న తర్వాత, and then x bar equal to 14. Next xi minus x bar, xi minus x bar, xi minus x bar, xi minus x bar values. xi values is there 4 8 11, x bar is 14. So 4 minus 14 minus 10 వస్తుంది, minus 10. Next 8 minus 14 minus 6. Next 11 minus 14 3 minus 3. Next 17 minus 14 plus 3. 20 minus 80, 20 minus 8, sorry 14, 20 లో 14 minus చేయాలి, x bar value minus చేయాలి. 20 minus 14 6, 24 minus 14 10, then 32 minus 14, 32 నుంచి 14 మైనస్ చేయాలి.
చేద్దాం. మనం చేస్తే ఎంత వస్తుంది? 12లో 4 పోతే 8 వస్తుంది, 2లో 1 పోతే 1, 30, 18. So 18 is there. After that, xi minus x bar whole square. ఇదే వాల్యూస్ను హోల్ స్క్వేర్ చేయాలి, వీటన్నిటి స్క్వేర్ చేయాలి. రైట్, చేద్దామా? 10 10s 100 మైనస్ ప్లస్ అయితే స్క్వేర్ చేస్తే 6 6 36, 3 3s 9, 3 3s 9, 6 6 36, 10 10s 100, 18 18s 324. సో మీరు స్క్వేరింగ్ నెంబర్స్ 30 వరకు బై హ్యాడ్ చేసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంకా ఈజీ అవుతుంది. సో మెనీ చాప్టర్స్లో రిపీటింగ్ వస్తుంది. సో తర్వాత లాస్ట్ లైను ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఇది, ఎఫ్ఐ అంటే ఇది. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 100 3s 300. నెక్స్ట్ 36 ఇంటూ 5, 5తో ఇంటూ చేద్దాం. 5 6 30, 3 ఉంటుంది మన దగ్గర. 5 3s 15, 18. నెక్స్ట్ 9 9s 81. నెక్స్ట్ 5 9s 45. నెక్స్ట్ 36 ఇంటూ 4, 4 6 24, 2 is there, 4 3 12 over 2 14. Next 3 into 100 300. Next 1 into 324 324. So sigma, last one, sigma fi into xi minus x bar whole square. అంటే వీటన్నింటినీ సమ్ చేయాలి. చేద్దాం మనం. రైట్, ఫస్ట్ లైన్ యాడ్ చేద్దాం. 6 10 10 14. 10th ప్లేస్ యాడ్ చేద్దాం. 3 7 11 19 27. 2 is there. So 5 8 9 10 13. 1374. సో ఈ విధంగా కంప్లీట్గా టేబుల్ ప్రిపేర్ చేయాలి. సో వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ టేబుల్ మొత్తం ఇదే చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే ఐ విల్ డిస్కస్ ఇట్. సో లాస్ట్ వన్, వేరియన్స్. టు ఫైండ్ అవుట్ ది వేరియన్స్, వేరియన్స్ ఈక్వల్ టు, variance is denoted by sigma square equal to last value by sigma fi లేదా n. sigma fi into xi minus x bar whole square by n. So this implies దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1374 by n. n value is 30. This can be written as 1374 by 30 can be written as 3 into 10. సో 30తో డైరెక్ట్ డివిజన్ చేస్తే కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. నేను 30తో కొంచెం డిఫికల్ట్ అనే వాళ్ళకు 3 into 10 రాసుకున్నాం. 10తో డివిజన్ ఈజీ. 10లో 1 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి 137.4 డివైడెడ్ బై 3. ఇప్పుడు 3 టేబుల్తో డివిజన్ చేయడం ఈజీ. లెట్స్ సీ. 137.4 డివైడెడ్ బై 3. 3 4s 12. సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. 7 3 5s 15. అగైన్ సబ్ట్రాక్టెడ్ 2 వస్తుంది. తర్వాత పాయింట్ తర్వాత డిజిట్ తీసుకుంటున్నాం కాబట్టి తర్వాత డిజిట్ ఏంటి 4 కదా. సో టు టేక్ ద పాయింట్, సో
పాయింట్స్ తీసేస్తే ఇప్పుడు 24 వచ్చింది. 3 8 జా 24. సో 24లో 24 పోతే 0. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 45.8. సో తర్వాత ఆఫ్టర్ వేరియన్స్ టు ఫైండ్ అవుట్ ది స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ తో డినోట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా అంటాం. సిగ్మా అంటే స్క్వేర్ ఉండకూడదు. అప్పుడు ఏమొస్తుంది మనకి రూట్ ఆఫ్ సిగ్మా అంటే రూట్ ఆఫ్ 45.8. సో రూట్ ఆఫ్ 45.12 మీకు వస్తే దీని తర్వాత ఆన్సర్ రాయండి, లేకపోతే వీడికి స్టాప్ చేసి ఇక్కడే ఆన్సర్ నోట్ చేయండి ఆడికి. సో ఒకవేళ నీకు పర్ఫెక్ట్గా వస్తేనే దీని క్యాలిక్యులేషన్ పార్ట్ చేయండి, లేకపోతే వీడికే స్టాప్ చేసేయండి. సో దీన్ని రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే లాస్ట్ ఫైనల్ ఆన్సర్ 6.77 is the final answer. 6.77 is the final answer. Thank you.